హలో ఫ్రెండ్స్, ఈ రోజు మేము సంగం స్నానం కంప్లీట్ చేసుకున్నాం. 144 ఒకసారి వచ్చి కుంభమేళ సంగం స్నానం ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం. మహాపౌర్ణమి రోజు మేమైతే తిరుపతి నుంచి ట్రావెల్ చేసాం. తిరుపతి నుంచి అంటే గూడూరు నుంచి ప్రయాగరాజ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కానీ టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కదని చాలా ఇబ్బంది పడతారు. మేము ఆల్మోస్ట్ 30 అవర్స్ జనరల్లోనే ట్రావెల్ చేసాము. మీకే చూపిస్తాను, చూడండి ఎట్లుంటుంది. कटनी तक का राइट टाइम आया है। कटनी ठीक ठीक है। ఈవెన్ థర్డ్ ఏసీలో కూడా చాలా కష్టంగా ఉంది. ఇక దిగిన తర్వాత నైని ప్రయాగరాజ్ 2 స్టేషన్స్ ఉంటాయి. ప్రయాగరాజ్ వచ్చి చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు నైనిలో దిగితే కొంచెం కంఫర్టబుల్గా క్రౌడ్ లేకుండా దిగేసి మీ రూమ్స్ ఏమైనా ఉంటే రూమ్స్ చూసుకొని మీరు అరైల్ ఘాట్కి కానీ లేదా సంగం స్నానం రావచ్చు. ప్రజెంట్ అయితే పౌర్ణమి రోజు మాత్రం బోటింగ్ అవైలబుల్ లేదు. మీరు అరైల్ ఘాట్ కోసం అరైల్ ఘాట్ సెక్టార్స్ నుంచి మీరు స్నానం చేసుకొని మీరు హ్యాపీ కంప్లీట్ చేసుకో. క్రౌడ్ అంతగా లేదు, కానీ ఓకే నార్మల్గా ఉంది. మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇంకా మహాకుంభ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ అప్డేట్ ఎవ్రీథింగ్.